హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈరోజు క్రిస్పీ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో సరిపడినంత కారం, పసుపు, ఉప్పు, ఇంకా జీరా ధనియా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కరివేపాకును కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి బాగా స్క్వీజ్ చేసుకొని చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టుకునేలాగా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలాగా చికెన్కి అంతా బాగా మసాలాలు పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఎగ్ వేసుకోవాలి. ఒక ఎగ్ వేసుకొని ఎగ్ని కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బాగా మసాజ్ చేస్తూ కలుపుకుంటే చికెన్లోకి మసాలాలన్నీ బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయండి. ఇలాగ ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే మీరు ఈవినింగ్ చేసుకుంటాను అనుకుంటే ఆఫ్టర్నూనే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత తీసి పకోడీ వేసుకునే ముందు సరిపడినంత బియ్యపిండి, కొంచెం శనగపిండి వేసుకోవాలండి. ఉంటే కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా గట్టిగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాగ ముక్కల్ని దూరంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తుంది కానీ ఫ్రై అయితే అవ్వదు. మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టుకొని కొంచెం ఓపికతోటి ఫ్రై చేసుకోవాలి. నాకు ఇలాగ ఒక 15 మినిట్స్కి బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ వేసుకున్న బౌల్లో వేసుకోవాలండి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును బాగా ఫ్రై చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే జీడిపప్పు ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతే, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.